రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిరాతక హత్యలో విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే హత్య ఎలా చేశాడో నిందితుడు చెప్పడంతో పోలీసులు మృతదేహ మానవాళ్ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లను ఫోరెన్సిక్ టీంతో తనిఖీ చేశారు. కానీ ఆధారాలు దొరకడం లేదు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. మరోవైపు డెడ్ బాడీ ఆనవాళ్ల కోసం చెరువులో గాలిస్తున్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఆ ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేటలో జరిగినటువంటి ఘటపైన పోలీసులు చేపడుతున్నటువంటి దర్యాప్తులో నిందితుడే నేరుగా ఒప్పుకున్నటువంటి విషయాలు చూస్తే ఒక్కసారిగా గగ్గోలు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా అసలు మానవత్వం ఉన్న మనుషులకి ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా సొంత భార్య పైన అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు మీర్పేట పరిధిలో జరిగినటువంటి ఘటన పైన వ్యక్తం అవుతా ఉన్నాయి. నిందితుడు గురుమూర్తి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తను స్వయంగా తన భార్యని తన చేతితో చంపానని 14వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం ఒక సినిమాకు వెళ్లి అనంతరం 15వ తేదీన ఇంటికి చేరుకొని ఇద్దరి మధ్య గొడవ జరగడము, తన భార్య మాధవి తన చేతిలో ఉన్నటువంటి తాళిని తీసుకొని మెడలో ఉన్నటువంటి తాళిని తీసుకొని తన పైన విసిరేయడము, భర్త దానికి ఆవేశానికి లోవడము, మద్యం మత్తులో ఉన్నటువంటి గురుమూర్తి ఒక్కసారిగా తన తల పైన బాధడము, అన్కాన్షియస్ అయి కింద పడిపోయినటువంటి వెంటనే 5 నిమిషాల తర్వాత తను లేపి పైన కూర్చోబెట్టేటువంటి క్రమంలో తన చనిపోయింది అంటూ కూడా నిర్ధారించుకొని కిచెన్ లో ఉన్నటువంటి కత్తులను ఉపయోగించి భార్యను మొత్తం 72 ముక్కలుగా శరీర భాగాలన్నీ కూడా విడగొట్టి ఆ శరీర భాగాలని కూడా కొన్ని వాటర్ హీటర్ ద్వారా ఉడకబెట్టడము, కొన్ని రైస్ కుక్కర్ లో ఉడకబెట్టడము, కొన్ని తన ఇంట్లో ఉన్నటువంటి కడాయి ద్వారా ఆ నూనె వేసి ఆ నూనెలో ఫ్రై చేసి ఈ శరీర భాగాలన్నిటిని కూడా ఒక బకెట్ లో వేసుకొని ఆ బకెట్ పౌడర్ గా చేసి ఆ పౌడర్ ని తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పడేసినట్టు కూడా తనే స్వయంగా పోలీసుల విచారణలో ఈ విషయాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అనంతరం క్లూస్ టీమ్ గాని పోలీసులు అక్కడికి వెళ్లి ఇంట్లో ఈ ఆనవాళ్లన్నీ పరిశీలించేటప్పుడు ఒక్కటి కూడా కనీసం ఒక చుక్క రక్తం కనిపించకుండా ముందస్తు జాగ్రత్తగా చేతులకు గ్లౌజులు వేసుకొని ఉపయోగించినటువంటి కత్తులు, రోకలి, కడాయి, మిక్సర్, హీటర్ వీటన్నిటిని కూడా క్లీన్ చేసి యాజ్ టీజ్ గా అవి ఎక్కడ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ అన్ని పెట్టి ఫోరెన్సిక్ అధికారులు అక్కడికి చేరుకొని డ్రైనేజ్ లో గానీ కిచెన్ లో గానీ నీళ్లు పోసి దాని ద్వారా రక్తపు మరకలు ఏవైనా దొరికితే ఎవిడెన్స్ కిందకి సేకరించే ప్రయత్నం చేసినా ఒక చుక్క రక్తం దొరకకపోవడంతో మాత్రం పోలీసులే అవాక్కులోనయ్యి 30 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో ఇంత ప్లాన్ గా మర్డర్ చేసినటువంటి ఘటన ఇది. ఒక్క చుక్క రక్తం లేదు, కనీసమైన హత్య చేసినట్టు ఆనవాళ్లు లేదు. తన భార్య మృతదేహం ఎక్కడుంది అంటూ మాత్రం ఇప్పటికీ కనుగొనలేనటువంటి పరిస్థితి. కాబట్టి చాలా తెలివిగా ఆర్మీలో పనిచేసినటువంటి శిక్షణ అంతా కూడా ప్రయోగించి తన భార్యని చంపి మట్టుబెట్టి ఈ కుక్కర్ లో ఉడికించి తీసుకెళ్లి పౌడర్ అంతా కూడా చెరువులో పడేస్తే ఎలాంటి చుక్క ఆనవాళ్లు దొరకకపోవడంతో ఈ కేసులో తన నిందితుడు కాబట్టి శిక్ష పడదు, అసలు హత్య చేసినట్టు ఎలాంటి ప్రూఫ్ ఉండదు కాబట్టి తన పైకి రాదు అంటూ మాత్రం ప్లానింగ్ ప్రకారంగా తన భార్య మాధవిని హత్య చేసి ఇంత పెద్ద ఘాతుకానికి పాల్పడ్డాడు అంటూ మాత్రం పోలీసులు అతను ఇచ్చేటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసుకుని ఈ రోజు అతన్ని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తను హత్య చేసి ముక్కలుగా మార్చి ఈ కుక్కర్ లో వేసి ఉడికించడమే కాకుండా తన భార్య కనిపించట్లేదంటూ మళ్ళా వారి అత్తగారికి ఫోన్ చేసి
అమ్మాయి చాలా రోజుల నుంచి కనిపించట్లేదు, చిన్న గొడవ జరిగింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ కూడా తన అత్తతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ అత్తతో కలిసి ఫిర్యాదు అందజేసి అమాయకంగా నటిస్తూ ఒక ఆస్కార్ అవార్డు లెవెల్లో తన నటనకు పోలీసులే ఒక్కసారిగా షాక్ కి లోనయ్యి తన భార్యని చంపే తనే స్వయంగా వచ్చి ఫిర్యాదు ఇచ్చి మళ్ళీ భార్య దొరకట్లేదంటూ ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చాడంటూ మాత్రం ఇవన్నీ కనుగొన్నారు. తను సొంతంగా చేతిలో పట్టుకున్నటువంటి బకెట్లు తీసుకెళ్తుండగా సీసీటీవీ ఫుటేజ్ లో ఇవన్నీ రికార్డ్ అవ్వడము, ఆ సమయంలో బకెట్ లో ఏం తీసుకెళ్తున్నామంటూ కూడా క్వశ్చన్ చేయడంతో ఈ విషయాలన్నీ కూడా పోలీసుల ముందు నిందితుడు బయటపెట్టాడు. ఇప్పుడు గజయితగాళ్ల సహాయంతో, ఫోరెన్సిక్ అధికారుల సహాయంతో కనీసం ఒక చుక్క రక్తం గాని, ఏదైనా ఫింగర్ ప్రింట్ గాని, చంపినట్టు ఆనవాళ్లు గాని, డెడ్ బాడీకి సంబంధించినటువంటి స్కెచెస్ గాని సేకరించే ప్రయత్నం 3 రోజుల నుంచి జరుపుతున్నా ఇప్పటి వరకు ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దొరకకపోవడంతో మాత్రం మీర్పేట్ పోలీసు తలలు పట్టుకొని ఈ కేసుని మర్డర్ కేసు కిందికి ఎలా ఆల్టర్ చేయాలి, ఎలా ఈ కేసుని మర్డర్ గా ప్రూవ్ చేయాలి, కోర్టులో ఎలాంటి ఆధారాలు పెట్టాలంటూ కూడా ఇప్పటి వరకు పోలీసులు ఇంకా మిస్సింగ్ కేసు కిందికి మాత్రమే పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. హత్య జరిగిన దానికి ఒక్క ఆధారం కూడా లేదు కాబట్టి పోలీసులు హత్య కిందికి ఈ కేసుని మార్చలేకపోతా ఉన్నారు. నిందితుడిని హత్య చేసినట్టుగా కూడా అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ చేయలేకపోతా ఉన్నారంటే కరెక్ట్ గా ప్లాన్ ప్రకారంగానే సినిమాలో హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల్లో జరిగేటువంటి సీన్లని బాగా అలవాటు పడి ఆ సీన్లను ఇక్కడ ప్రయోగించి సొంత భార్యను చంపి ఒక చిన్న రక్తపు చుక్క దొరకకుండా కూడా జాగ్రత్తగా పడి హత్య చేశాడు అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ రోజు కూడా గురుమూర్తిని పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతని విచారణ చేపట్టి అతని కన్ఫెషన్ రిపోర్టు ఏదైనా భార్యను చంపినట్టు ఆనవాళ్లు ఉంటే అవన్నీ కూడా సేకరించి ఈ రోజు అతన్ని రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.